రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో నీటి ఎద్దడి మొదలైంది. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు అనేక చర్యలు తీసుకుంటుండగా అధికారులు నిర్లక్ష్యంతో కింది స్థాయి సిబ్బంది నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదని జనప్రియ ఉటోపియా అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. సుమారు 1200 కుటుంబాలు నివసిస్తున్న నీళ్లు మాత్రం అంతంతగానే వస్తున్నాయని అన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జలమండలి అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ ఒకటే అడగదలుచున్నాము. కేసీఆర్ గారికి విన్నపం ఏంటంటే, ఫస్ట్ మీ జనప్రియ అత్తాపూర్ ఉటోపియా అంటే మాది జనప్రియ ఉటోపియా అత్తాపూర్ హైదర్గూడ. మేము ఇక్కడ 1200 కుటుంబాలు ఉన్నాయి. మా 1200 కుటుంబాలకి కూడా మున్సిపల్ వాటర్ ఇచ్చే ఇది కూడా మాకు ఇవ్వట్లేదు. లెవెల్ చాలా తక్కువ ఉంది, చాలా సన్నగా ఇస్తారు. మాకు వాటర్ సరిపోక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీ న్యూస్ నిన్న కూడా విన్నాం మేము, మీరు మహారాష్ట్రలో ఇచ్చారు వాటర్ 24 hours ఇస్తున్నాం, మీకు ఇబ్బంది లేదని. సో మాకు ఈ జనప్రియ వాసులు కూడా మీరు పట్టించుకుంటారని, మా బాధను మీరు అర్థం చేసుకోగలరని, మీరు ఎలా చేస్తారో తెలియదు, ఆఫీసర్లను ఎలా అడుగుతారో తెలియదు, కానీ మాకు వాటర్ సమస్య తీర్చాలి. మేము 2-3 రోజుల్లో కనుక ఈ సందేశం మీకు చేరలేదంటే మళ్ళీ మీ అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం. 1200 కుటుంబాలకు నీళ్లు లేకుండా మేము ట్యాక్సులు కడుతున్నామండి. ఏం తప్పు చేస్తాం? అపార్ట్మెంట్ లో ఉంటే మాకు వాటర్ ఇరా అండి? బయట వాళ్ళందరికీ వాటర్ ఇస్తారు, మాకు ఇవ్వట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఒక్కదాని అని కాదండి, నేను అందరి తరపున 1200 కుటుంబాల తరపున నేను మాట్లాడుతున్నాను. చాలా మంది భయపడుతున్నారు మీడియా ముందు రావడానికి కూడా. సో మా దయచేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే వేణుగోపాలాచారి గారికి కూడా